నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం గోపాల్ సాముద్రిక శాస్త్రంలో ప్రధాన రేఖలైనటువంటి హృదయ రేఖను గురించి అనేక విషయాలు మనం చర్చించుకున్నాం. దీనిలో భాగంగా మరికొన్ని విషయాలనప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోపాల సాముద్రిక శాస్త్రంను అధ్యయనం చేసేటువంటి వారికి సూచన ఏమిటంటే, ఈ ఎపిసోడ్లన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో మీరు వీటిని తిలకించి, ఈ విశ్లేషణలన్నీ కూడా మనం ఒక్కొక్క రేఖను ఒక్కొక్క గుర్తును వేరువేరుగా చెప్పినటువంటి వాటిని సమన్వయం చేసుకుని ఫలితాన్ని మనం చూసినప్పుడు అది ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తెలుసుకోవడానికి, ఇంకా లోతుల్లో మీరు పరిశీలించడానికి ఈ గ్రంథాలు కూడా మనం కొన్ని అందుబాటులో ఉన్నాయి. అవి గోపాల సాముద్రికము, అరచేతిలో జీవిత రహస్యాలు. మీరు వాటిని కూడా తీసుకుని కొనుగోలు చేసుకుని సమన్వయం చేసుకుంటూ ఉంటే అనేక విషయాలు మీరు చక్కగా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు హృదయ రేఖ గురించి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి కొంత దూరం వెడలిన తరువాత గ్యాప్ వచ్చి, ఈ గ్యాప్లో దీని నుంచి దిగువ రేఖలు ప్రారంభమయ్యి రవిస్థానము కింద ఈ దిగువ రేఖలు శిరోరేఖను ఖండించినట్లయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మనం లక్షణంగా చెప్పచ్చు. హృదయరేఖ మనకి ప్రేమ, అభిమానము, కరుణ, వితరణ వీటిని గురించి చెప్తూ, ఇది బ్రేక్ అయినప్పుడు రవిస్థానంలో ఈ శాఖారేఖలు ఏర్పడి కిందకి శిరోరేఖకు వచ్చినప్పుడు అప్పుడు శిరోరేఖను కూడా మనం పరిశీలించాలి. ఇటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు, ఆత్మగతమైనటువంటి విమర్శ, ఆత్మల గురించి మనం వారి యొక్క ఆలోచన, తార్కికమైనటువంటి జ్ఞానము విపరీతంగా పెరిగి ప్రతిదానికి కూడా తర్కము అంటే వాదన, ఆత్మగతమైనటువంటి విషయాల వైపు వాదన ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వీరిలో. ఇటువంటి సందర్భంలో మనం బొటనవేలును కూడా ప్రధానంగా పరిశీలించాలి. బొటనవేలులో 2 పర్వాలు ఉంటాయి. ఒకటి విల్ పవరు, రెండోది తార్కిక జ్ఞానాన్ని చెప్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ తార్కిక జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి ఈ పర్వము ఇంకా ఎక్కువ పెరిగితే దీని యొక్క విస్తృతి కూడా పెరిగి ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా ఆత్మగతమైనటువంటి అంశాల వైపు తార్కిక జ్ఞానాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ కుతర్కానికి లోనవుతూ ఉంటారు. ఇది మనం 2 చేతుల్లోనూ ఉంటే దాని యొక్క భావన ఇంకా పెరుగుతూ ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ఇక్కడ ఇలా ప్రారంభమయ్యి కొంత దూరం వచ్చి ఇక్కడ బ్రేక్ అయ్యి ఇలా వెడలిన, దీని నుంచి వచ్చినటువంటి దిగువ రేఖ శిరోరేఖను ఖండించిన ఇటువంటి వ్యక్తులకి మానసిక సంబంధమైనటువంటి వైకల్యము, ఇబ్బంది, అది కూడా ప్రేమ వ్యవహారాలకి సంబంధించినటువంటి ఆలోచన, దాంట్లో విఫలమవటం వలన వచ్చేటువంటి సమస్య, దీనికి అనుగుణంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ
బ్రేక్ అయ్యి దీని నుంచి వచ్చినటువంటి శేఖారేఖ ఈ శిరోరేఖను ఖండించినప్పుడు ఆ ప్రాంతంలో శిరోరేఖ మీద ఐలాండ్ ఒక ద్వీప చిహ్నం ఉంటే ఇటువంటి వ్యక్తులు ఈ ప్రేమ వ్యవహారాల్లో విచ్ఛిన్నమయ్యి ఉన్మాదమ స్థితికి చేరి ఉన్మాదము అంటే వీళ్ళ మానసిక స్థితి సరిగా ఉండక దాన్ని పిచ్చి ప్రేమ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విపరీతమైన ఉద్రేకానికి లోనవుతూ తమ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని కొన్ని సందర్భాల్లో ప్రవర్తనలో ఒక నిరంకుశమైనటువంటి లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఇతరులకు హాని చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటిది కొన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఇటువంటి లక్షణం రెండు చేతుల్లోనూ ఉంటాయి. అంటే స్త్రీలైనా పురుషులైనా కుడి ఎడమ చేతుల్లో ఉంటే దాని యొక్క ప్రభావం ఇంకా చాలా హెచ్చుగా ఉండి వాళ్ళు ఉన్మాదులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి విషయాలని మనం పరిశీలిస్తున్నప్పుడు అతి జాగ్రత్తతోటి అన్ని అరచేతిలో అన్ని లక్షణాలని కూలంకషంగా చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ హృదయరేఖ గొలుసు మాదిరి ప్రారంభమయ్యి ఆ తర్వాత తెగి హృదయరేఖ కొనసాగి దీని నుంచి కిందకి ఒక దిగువ రేఖ ఏర్పడినప్పుడు సాధారణంగా ఏ రేఖ అయినా సరే ఇలా గొలుసులా ఉంటే దాని యొక్క లక్షణాన్ని కోల్పోతూ ఉంటుంది. గొలుసులా ఉంటే అనేకమైనటువంటి ఐలాండ్స్ సముదాయం ఇది. బ్రేక్ అవటం దాని లక్షణాన్ని ఇంకా పూర్తిగా కోల్పోతుంది. ఇలా దిగువ రేఖ రావటం ఇంకా కోల్పోతుంది. సాధారణంగా మనం హృదయ రేఖని ప్రేమ, అభిమానము, రిలేషను, ఫ్రెండ్షిప్, లవ్ అండ్ ఎఫెక్షను, దాంపత్యం ఇలాంటి విషయాల మీద మనం చర్చిస్తూ ఉంటాం కనుక ఇటువంటి అన్ని విషయాల్లో కూడా ఈ వైఫల్యం కనబడుతూ ఉంటుంది. అది ఏ వయసులో ఉంది గొలుసు, ఏ వయసులో బ్రేక్ అయింది, ఏ వయసులో దిగువ రేఖ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. ఈ గొలుసు ఎక్కడైనా ఉండొచ్చు, తెగువ ఎక్కడైనా ఉండొచ్చు. ఇటు నుంచి మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనం కొలతలు కూడా చూస్తాము. అప్పుడు ఈ కొలతల్ని మనం దీని మీద కొలుచుకుంటూ అదే కొలతల్ని అదృష్టరేఖ, జీవిత రేఖల మీద కూడా మనం సమన్వయం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా అరచేతిలో ఒక శుభగుర్తు గురించి మనం చెప్తున్నప్పుడు చక్కగా దాని విశేషణాలు జోడించి ఎక్కువగా మనం జరుగుతుంది, అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పడం వేరు. అవాంతరాలు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించి మనం వారిని భయపెట్టకుండా దానికి సరైనటువంటి నిర్ధారణ చేసుకున్న తర్వాతే మనం ఈ అపవాదాల గురించి చెప్పవలసి ఉంటుంది. దాంట్లోని హృదయ రేఖ రిలేషన్స్ ఎక్కువగా మనకి ప్రభావం చూపెడుతుంది. కొంతమంది చేతుల్లో హృదయ రేఖ ఇలాగ వెళ్తూ రవి స్థానముకు దిగువలో, రవి వేలుకు దిగువన ఇది ఒక స్టార్ నక్షత్రం గుర్తుగా ఏర్పడి ఉంటే దీన్ని మనం బ్రేక్, ఈ బ్రేకు స్టారు ఇది ఒక ఇంటూ మార్కు, ఇన్ని కలగలుపుగా ఉన్నటువంటి ఈ గుర్తు ఆరోగ్యము భంగము ఆ వయసున, అధికార భంగము, ఈ రిలేషన్స్లో భంగము, వీటినన్నింటినీ కూడా వ్యతిరేక గుర్తుగానే చూస్తాం. ఇక్కడ ఇంచేత ఇక్కడ స్టార్ అని చెప్పేసి స్టార్ ఉంది కదా, దాన్ని మనం ఉన్నతమైనటువంటి గుర్తుగా భావింపరాదు. ఇది బ్రేక్లో ఉంది. హృదయ రేఖ తెగిన చోట ఉంటే అది వ్యతిరేకమైనటువంటి గుర్తుగానే పరిగణించాలి. కొంతమంది చేతుల్లో బుధస్థానములో ఉన్నటువంటి ఒక క్రాసు హృదయ రేఖ వైపు అది ఎక్కడైనా సరే అది తెగిన చోట కానీ
ఐలాండ్ ఉన్న చోట కానీ హృదయ రేఖ నుంచి వచ్చినటువంటి క్రాస్ లైను దాన్ని ఖండించినట్లయితే ఇక్కడ వ్యాపార బంధాలలో అంటే కొంతమంది రిలేషన్ బిజినెస్లో భాగస్వామ్యం, ఇది భాగస్వామ్యం గురించి చెప్తాం హృదయ రేఖ. ఇక్కడ వ్యాపారంలో ఉండేటువంటి భాగస్వామ్యులతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఆ మనసుల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం కలిగి అక్కడ నష్టాన్ని, ఆర్థికపరమైన సంపదపరమైనటువంటి నష్టాన్ని కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో మనం ఇక్కడ ఈ వయసును కూడా లెక్కపెట్టి ఏ వయసులో అది జరుగుతుందనేటువంటిది మనం గమనించుకోవాలి. కొంతమంది చేతుల్లో హృదయ రేఖ ఇలా క్రమంగా ముందుకు వెళ్తూ ఈ శని స్థానము రవి స్థానముకు మధ్య భాగంలోకి వచ్చేసరికి ఇక్కడ ఒక బ్రేక్ కనిపించి ఈ బ్రేకు దగ్గర ఒక ఇంటూ మార్కు కానీ ఇది అదృష్ట రేఖ ఇక్కడ ప్రవేశించేటువంటి సమయంలో, అదృష్ట రేఖ ఇక్కడ చేరేటువంటి సమయంలో ఈ క్రాస్ దగ్గర అదృష్ట రేఖ చేరి ఈ అదృష్ట రేఖ కూడా ఈ క్రాస్లో ఇన్వాల్వ్ అయి ఉంటే అంటే లేదా ఈ బ్రేక్ దగ్గర అదృష్ట రేఖ ఆగి ఉండి ఇటువంటి వ్యక్తులు ఇక్కడ అదృష్ట రేఖ ఆగిపోవటం, అది సంపదను కోల్పోవటం, హృదయ రేఖ బ్రేక్ అవటం, రిలేషన్స్లో ఒక అవాంతరాలు ఏర్పడటం. ఈ ఇంటూ మార్కు శని స్థానానికి రవి స్థానానికి మధ్యలో ఉంది కనుక ఇక్కడ శృంగారము, క్రీడలు, వీటిల్లో కొన్ని మనం మోడర్న్ దాంట్లో చెప్పుకోవాలనుకుంటే బెట్టింగ్స్, ఇలాంటి వాటికి పాల్పడుతూ అంటే మనం సమాజంలో ఏవైతే అవాంతరాల కింద మనం పేర్కొంటాం అటువంటి వ్యాపకాల మీదకి వీళ్ళు ప్రవేశిస్తూ ఆర్థికంగాను ఈ రిలేషన్ పరంగా కూడా కొన్ని నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి మనం హృదయ రేఖల్ని, అవాంతరాలని మనం ఎప్పుడు పేర్కొన్నా సమగ్రమైనటువంటి పరిశీలన చేయవలసి ఉంటుంది. అయితే కొంతమంది చేతుల్లో మనకి ఈ రేఖలు ఇలాగా బ్రేక్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి, కానీ అంతర్గతంగా లైన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అందువల్లనే పరిశీలించేటప్పుడు అరచేతిలో పరిశీలన చేస్తున్నప్పుడు ఏ వ్యక్తులైనా సరే మనం దీన్ని ప్రశాంతమైనటువంటి చిత్తంలో సరైనటువంటి లైటింగ్ని, దీనికి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని, తర్వాత దీని పౌడర్ని అప్లై చేసి సూక్ష్మ రేఖల్ని మనం జాగ్రత్తగా పరిశీలించి మనం చెప్పాలి. ఏం చేద్దానంటే ఈ సూక్ష్మ రేఖల మధ్య ఉండేటువంటి వ్యత్యాసము మిల్లీమీటర్లో 10వ వంతు వరకు కూడా ఇక్కడ మనకి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. చేత ఈ హృదయ రేఖను మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రేమ, అభిమానము, రిలేషను, సంబంధ బాంధవ్యాలు అన్నిటినీ కూడా మిళితమై ఉంటుంది కనుక ఇటువంటి విషయాలని మళ్ళీ మనం మరికొన్ని విషయాలు కొన్ని ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు హృదయ రేఖలో చాలా విషయాల్ని మనం తెలుసుకున్నాము. అయితే మనం ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్స్లో మనం విమర్శించడానికి, చెప్పడానికి ఇది లెంగ్త్ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే గ్రంథంలో కూడా పెట్టినప్పుడు గ్రంథాల్లో కూడా సాధ్యమైనంత మ్యాక్సిమం పాయింట్స్ని పెడతాము. సాధారణంగా ఈ సాముద్రిక శాస్త్రం అధ్యయనం చేస్తూ మన కొత్త కొత్త విషయాలని ఎక్కువ పరిశీలన చేస్తూ ఎక్కువ హస్తాలను మనం పరిశీలించినప్పుడు ఈ 60% జనరల్ అందరికీ సామాన్యమైనటువంటి లక్షణాలు, హస్తాలు, ఉపయుక్తమైనటువంటి రేఖలు కనిపిస్తూ ఉంటాయి. ఒక 20% కొంచెం విభిన్నంగా ఉంటాయి. ఒక 10% ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. దానికంటే ఒక 5% రేర్గా ఉంటాయి గుర్తులు, రేఖలు.
ఒక 3% అక్కడక్కడ ల్యాక్స్‌లోను 10 లాక్స్‌కి 1, 2 చొప్పున ఉంటాయి. కొన్ని గుర్తులు 1% క్రోర్స్‌లో ఒక్కొక్కటి ఉంటది. అంటే ఇటువంటివి మనం పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు రేర్‌గా ఒకటి మనకి కనిపించినప్పుడు దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాని లక్షణాలని మనం క్రోడీకరించి కొత్త విషయాల్ని మళ్ళీ మనం ఆహ్, గ్రంథంలో ఇంక్లూడ్ చేసి మన సమాజానికి మళ్ళీ వాటిని మనం అందివ్వటానికి ప్రయత్నం చేయాలి. చేయాలంటే అనేక వేల లక్షల హ్యాండ్స్ మనం పరిశీలించవలసి ఉంటుంది. ఒక జీవితకాలంలో మనం ఎన్ని హ్యాండ్స్‌ని పరిశీలిస్తామో దాంట్లో విభిన్నమైనటువంటి కనిపించినప్పుడే పని కట్టుకుని వాళ్ళు రారు. మనం ఒక్కోసారి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి అభివృద్ధి కారకమైనటువంటి గుర్తులైనా కొన్ని అభివృద్ధికి ఆటంకాలైనా సరే మనం కొంతమంది వ్యక్తుల్ని మనం తెలుసుకున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారు రారు మన దగ్గరికి. మనం వెళ్ళి అటువంటి భావాలకు మనకు కనిపించినప్పుడు మనం ఈ సాముద్రికాభిలాషులు తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఆ లక్షణాలను మనం గమనించి ఆ రేఖలను చూసి అవి గుర్తించి అవి మనం ఒక చోట వారికి ఏ లక్షణాలు ఉన్నాయో ఈ రేఖకు అనుసంధానంగా తెలుసుకుని మనం తదుపరి తరాలకి మనం అందివ్వటానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా అనేక వేల చేతులు లక్షల చేతులు చూస్తేనే ఈ పాయింట్స్ మనకు తెలుస్తున్నాయి. ఇటువంటి విషయాల్ని మరికొన్ని విషయాలు మళ్ళీ మనం ఇతర రేఖల మీద మనం చర్చించుకుందాము. అంతవరకు సెలవు. సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. మీ గురించి మీరు తెలుసుకోండి. మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితుల యొక్క హస్తాలను పరిశీలించండి. వారికి తగిన సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ గోపాల సాముద్రిక శాస్త్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ను ప్రెస్ చేసి నేను పంపేటువంటి ప్రతి ఎపిసోడ్ని మీరు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడండి చక్కగా. వాటికి స్పందించి మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. మరికొన్ని ఎపిసోడ్లు ఇంకా ఉత్సాహంగా చేయడానికి మీరు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.